నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని అన్నా క్యాంటీన్ ను ఎంపీ బైరెడ్డి శబరి తనిఖీ చేశారు. అక్కడ అందిస్తున్న ఆహారం నాణ్యత, వడ్డించే విధానం గురించి ప్రజలను అడిగి తెలుసుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉంచకూడదని నిర్వాహకులకు సూచించారు. శుభ్రతను ఖచ్చితంగా పాటిస్తూ భోజన నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు తక్కువ ధరలో భోజనం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. మెంటల్ జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్ కి వచ్చి ఇక్కడే భోజనం చేయడము, అలాగే ఇక్కడ వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా భోజనం మనస్ఫూర్తిగా భోజనం వడ్డించడము, ఇక్కడ అందరితో మాట్లాడి ఎలా ఉంది అని చెప్పడం, అడగడం జరిగింది. ఎంతో చక్కగా వేడి వేడి అన్నము పెడుతూ, అన్నము, సాంబారు, ఇక్కడ ముఖ్యంగా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్, గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేయడము, ఇంతకన్నా తృప్తి ఇంకా ఎక్కడా లేదు. అది మన సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ కి వచ్చి ఒక 100 మందికి భోజనం మన చేతుల మీదుగా భోజనం పెట్టడం, అదే భోజనం మళ్ళీ మనం తినడం అనేది ఇంకా అంతకన్నా పుణ్యము, తృప్తి ఇంకెక్కడా లేదని నేను తెలియజేసుకున్నా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.